ఫ్రెండ్స్ ఈరోజు బొయ్య కూర వండుకున్నాము. క్లాత్ తీసుకొని వాటితోని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసుకొని కుంకుమ పెట్టుకోవాలి. ఇంకా పసుపు పెట్టుకోవచ్చు, కానీ మనం పసుపు రాసిన బట్టి పసుపు ఏర్పడదు కదా, అందుకోసం ఇంకా కుంకుమ పెట్టుకోవాలి. కూరకి వచ్చి పసుపు రాసినాం కదా, గంధం పెట్టుకుంటే బాగుంటుంది, మంచిగా కనబడుతుంది చూడడానికి కూడా నిండుగా. నేను ప్రతి పండగకి పూజిస్తానండి కూరాడి అని అంటే మనకు లక్ష్మీదేవి కదా, తప్పకుండా కూరాడి పూజించుకోవాలి. చాలామంది కూరాడి పెట్టిలంటే మళ్ళీ ముట్టద్దు అంటారు, కానీ అదేం లేదండి. మనం ఇంట్లో దేవుళ్ళకి ఎలాగైతే పూజలు చేస్తామో తర్వాత ఇది కూరాడి పైన క్యాప్ ఉంది, ఇది కూడా పూజించుకోవాలి. తర్వాత కూరాడి పూజించుకున్న తర్వాత తోరణాలు కట్టాలి. ఎప్పుడు కానీ కూరాడి పూజించుకున్నాక కొత్త కూరాడి పెట్టద్దు. తప్పకుండా ఒక రైతం తీసుకొని ఉడక కొన్ని బియ్యం, ఒక వనపకాయను అన్నం తీసుకొని ఇంట్లో ఉడకబెట్టుకొని వనపకాయ వేసుకొని కొన్ని బియ్యం వేసుకొని కొంచెం కుంకుమ కొంచెం పసుపు వేసి దీన్ని ఇట్లా పోలు వేసుకోవాలి.